బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను ఈరోజు ఖురాన్లోని 2వ సూరా అల్ బఖరాను వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇది అవతరణ మదీనాలో జరిగింది. దీనిలో ఆయాతులు 286. అల్ బఖరా అంటే గోవు. అనంత కరుణామయుడు అపార కృపాశ్రుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలీఫ్ లామ్ మీమ్. ఇది మొదటి ఆయాతులు. దీని అర్థం ముఖత్తఆత్ అనే ఈ పొడి అక్షరాలు ఖురాన్లోని కొన్ని సూరాలు ప్రారంభంలో కనిపిస్తాయి. వ్యాఖ్యాతలు వాటిని విమిద్దలు వ్రాస్తారు, కానీ వాటిలో ఏ ఒక్క అర్థం విషయంలోని ఏకభిత్వం లేదు. వాటి అర్థాన్ని తెలుసుకునే ఆవశ్యకత ఎందుకు లేదంటే మనిషి వాటిని గురించి తెలుసుకోలేకపోయినా ఖురాన్ ద్వారా మార్గదర్శకత్వం పొందలేదను అందులో ఏ లోటు ఉండదు. 2వ పాయింట్, ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకత్వం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. దీనికి అర్థం అగోచరాలు అంటే భావం, మానవ ఇంద్రియాలను గొప్పంగా ఉన్న సత్యాలు. ప్రత్యక్షంగా సామాన్య మానవుల అనుభవంలోకి దృష్టిలోకి రాని సత్యాలు. ఉదాహరణకు దేవుణ్ణి అసత్యం, ఆయన గుణ విశేషాలు, దైవదూతలు, వహీ, స్వర్గ నరకాలు మొదలైనవి. 3వ పాయింట్, మేము ప్రసాదించిన దాని నుండి మా మార్గంలో ఖర్చు చేస్తారు. మేము నీపై అవతరింపజేసిన గ్రంథాన్ని ఖురాన్ను, నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను విశ్వసిస్తారు మరియు పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపునున్న వృద్ధి మార్గంలోనే ఉంటారు. సాఫల్యం పొందేవారు వారే. దీనికి అర్థం ఇకమస్సుల నమాజ్ స్థాపించడం అంటే మనిషి కేవలం నియమం ప్రకారం నమాజ్ చేయటం అనే భావం మాత్రమే కాదు. దాని అర్థం ఏమిటంటే సామూహికంగా నమాజ్ వ్యవస్థను నియమబద్ధంగా స్థాపించడం. ఒకవేళ ఏ పట్టునియంలోని ఒక్కొక్క మనిషి వ్యక్తిగతంగా నమాజ్ చేస్తున్నప్పటికీ జమాతుతో ఈ విధంగా విశ్వసించే ఏర్పాటు లేకపోతే అక్కడ నమాజ్ స్థాపించడం అనలేము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.